పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, అలాగే తెలంగాణ నుంచి వచ్చిన సీనియర్ నేతలు మంత్రివర్యులకు, వేదికపైన పెద్దలకు, దీపాదాస్ మున్షి గారికి, మాణిక్యం ఠాగూర్ గారికి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీమతి షర్మిల గారికి, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు, వేదికపైన వివిధ కాంగ్రెస్ పెద్దలకు, కమ్యూనిస్ట్ పెద్దలకు, సభలో ఉన్న సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈవేళ చాలా ఉత్సాహంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవం చాలా వేడుకలుగా ఇక్కడ విజయవాడలో మనం నిర్వహించుకుంటున్నాం. ఎన్నో విషయాలు అందరూ చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి నాయకుడో, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి తీసుకొచ్చారో, ఏ విధంగా ప్రజలను ఆదుకున్నారో, ఏ విధంగా రైతులను ఆదుకున్నారో, ఏ విధంగా వ్యవసాయాన్ని నిలబెట్టారో అనేది ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా నేను కూడా కొన్ని విషయాలు చెప్పి విరమించుకుంటాను. బాపిరాజు గారు మాట్లాడినప్పుడు 78లో మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అసెంబ్లీలో అడుగుపెట్టారో అనేది చెప్పడం జరిగింది. నా అనుభవం ఏంటంటే, నేను మొట్టమొదటిసారి ఎంపీగా 1989లో ఎన్నికైనప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే ఫస్ట్ టైం ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టడం జరిగింది. అయితే కలిసి ఆయనతో పాటు పార్లమెంటుగా కూర్చోవడానికి అవకాశం కలిగింది నాకు. ఆనాడు పంచకట్ట కాదు, సఫారీలో ఉండేవాడు ఆయన. సఫారీ వేసుకుని ఉండేవాడు ఆయన మనిషి. ఇంకోటి ఏమిటంటే, ఎప్పుడూ 1-2 పుస్తకాలు పట్టుకుని ఉండేవాడు. ఫ్లైట్ ఎక్కినప్పుడల్లా 2 పుస్తకాలతో కనిపించేవాడు ఆయన. ఫ్లైట్లో కూడా చదువుతూ ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారు. హీ అటెండెడ్ మై డాటర్స్ ఫస్ట్ బర్త్డే పార్టీ యాజ్ అన్ ఎంపీ. సో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అన్నీ చెప్పాలంటే మరి చాలా టైం పడుతుంది. కొన్ని చెప్పి మరి విరమించుకుంటాను. నాకు గుర్తున్న విషయం ఏంటంటే, హీ వాజ్ అ ఫైటర్, ఎటర్నల్ ఫైటర్. ప్రతి ముఖ్యమంత్రిని కూడా విమర్శించడం ఆయన ఆనవాయితీ అయిపోయింది. సో మా జిల్లాకు ఒకసారి వచ్చినప్పుడు, అప్పుడు జనార్దన్ రెడ్డి గారు సీఎం. సార్, మీరు ఇష్యూని క్రిటిసైజ్ చేయండి, ముఖ్యమంత్రి గారిని ఇష్యూ క్రిటిసైజ్ చేయొద్దు సార్ అని అన్నాను నేను. ఆయన వినే రకం కాదు కదా. వెంటనే ప్రెస్ ముందు వెంటనే జనార్దన్ రెడ్డి గారి మీద విరుచుకుపడిపోయాడు. నాకు జనార్దన్ రెడ్డి గారి నుంచి మెసేజ్, ఏమయ్యా నువ్వు పక్కన నిలబడి నన్ను తిట్టించావా అని. నేను తిట్టలేదు సార్, ఆయన ఇష్యూని తిప్పబడి మిమ్మల్ని తిట్టాడు అని నేను వివరించుకోవాల్సి వచ్చింది. అలాగా తర్వాత ఆయన పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన కింద జనరల్ సెక్రటరీగా మరి చేసే అనుభవం కూడా వచ్చింది. చాలా కోర్స్ కరెక్షన్ చేసేవాడు. ఈ విధంగా డీల్ చేయాలని చెప్పేవాడు ఆయన. ఆనాడు రఘువీరారెడ్డి గారు, నేను కూడా ఆయన కింద జనరల్ సెక్రటరీస్గా ఉన్నాం. చాలా క్లియర్గా చెప్పేవారు. తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. వీ హ్యావ్ టు సెలెక్ట్ క్యాండిడేట్స్. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్. సో చెప్పాడు ఆయన, కూర్చోబెట్టి, హీ హ్యాడ్ ద రిలవెంట్ ప్లేయర్స్ బిఫోర్ హిమ్. హీ సెడ్, నిర్మోహటంగా చెప్పండి, ఏ నియోజకవర్గానికి ఎవరైతే కరెక్టో చెప్పండి అన్నారు. ఆ విధంగా హీ వాజ్ వెరీ క్లియర్. హీ డిడ్ నాట్ బీట్ అరౌండ్ ద బుష్. The same qualities I see in Sharmila garu. She doesn't waste time on inconsequential things. She comes directly to the point. I like that quality about you, which was your father's trademark. Tarvata aina he led us to victory in 2004. Mari కాంగ్రెస్ పార్టీన ఇచ్చిన అవకాశం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. నాకు కేంద్ర వర్గంలో మరి స్థానం వచ్చింది, మంత్రివర్గంలో. సో ఆనాడు ఐ యూస్ టు బి దానికి ముందు ఇంకో సంఘటన జరిగేది, తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే ఇన్ 1999 ఐ వాంటెడ్ టు కంటెస్ట్ ఫర్ పార్లమెంట్, బట్ హీ మేడ్ మీ కంటెస్ట్ ఫర్ అసెంబ్లీ. సో ఐ వాస్ క్వైట్ అప్సెట్ విత్ హిమ్. సో దాని తర్వాత ఆయన పాదయాత్ర చేశారు, మీ అందరికీ తెలుసు. పాదయాత్ర చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మీటింగ్ అయింది. పాదయాత్ర ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో,
ఏ విధంగా ప్రజలు ఆకర్షితులై ఆయన దగ్గరకు వచ్చారో మనందరికీ తెలుసు. గాంధీ భవన్లో మీటింగ్ జరిగింది. గాంధీ భవన్లో మీటింగ్ జరిగినప్పుడు మరి ఇంకా వీఆర్ అప్రోచింగ్ ది ఎలక్షన్స్. సో అందరూ మాట్లాడుతున్నారు, నేను కూడా లేచాను. హియర్ వాజ్ దిస్ హీరో, మరి ఆంధ్రప్రదేశ్ ట్రావర్స్ చేసిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వలేదు అప్పటికి. హీ వాజ్ ద హీరో ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను లెగిసి, సార్ రాజశేఖర రెడ్డి గారు మీరు చాలా బ్రహ్మాండంగా పాదయాత్ర చేశారు, ప్రజల మనసుల్లోకి వెళ్ళారు, అసలైన ఇష్యూస్ మీరు హైలైట్ చేశారు, కానీ మీలో ఒక్క లోపం ఉంది సార్ అన్నాను నేను. అందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటి ఆయన ఇలాగా ఈ హీరోని ఒకళ్ళు ఏలెత్తి చూపడమా ఏమిటా అనేది. సార్ మీరు కొంచెం వర్గపాతంగా కాకుండా ఉదార స్వభావంగా ఆలోచించాలి. ఎందుకంటే వ్యతిరేక వర్గం వాళ్ళు కూడా సీట్స్ ఆలోచిస్తారు, అందులో అర్హులైన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. అయితే అంత పెద్ద మనిషి, అంత హీరో కూడా హీ టుక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్. వాట్ ఐ అప్రిషియేట్ అబౌట్ హిమ్ వాజ్ హీ టుక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్. హీ డిడ్ నాట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ అన్ ఎఫ్రంటేషన్ టు హిజ్ వర్కింగ్ స్టైల్. అది అయింది. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, కేంద్ర మంత్రివర్గంలో నేను మంత్రిని అయ్యాను. అయితే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ కల్టివేటెడ్ అ ఫెయిత్ ఇన్ మీ. తర్వాత ఏమైందంటే ఆనాడు మేము తెలంగాణ క్రియేట్ చేస్తామనే మాట ఇచ్చాం, మేనిఫెస్టోలో పెట్టాం. దానికి ఇన్ఛార్జ్గా మా మంత్రివర్యులు, మా క్యాబినెట్ మంత్రివర్యులు యాంటనీ గారు వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎన్షూరింగ్ దట్ తెలంగాణ వాజ్ క్రియేటెడ్. సో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తూ ఉండేవారు. సో ఆయనకి, మా మంత్రి గారికి కూడా నేను వారధిని అయ్యాను. ఈయన చెప్పదలుచుకున్నవన్నీ కూడా యాంటనీ గారికి చెప్పేవాను, యాంటనీ గారి వ్యూస్ అన్నీ కూడా ఈయన కన్వే చేసేవాడిని నేను. అయితే ఆ విధంగా హీ డెవలప్డ్ ఎ ట్రస్ట్ ఇన్ మీ. అండ్ టు ది ఎక్స్టెంట్ 2009 విజయ వచ్చిన తర్వాత ఆ సభలో ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత నేను వేదిక మీద వెళ్ళాను ఆయనకి కంగ్రాచులేట్ చేయడానికి. అంత పెద్ద హీరో, అంత పెద్ద మనిషి, సెకండ్ టైం విక్టరీ సాధించిన మనిషి కూడా నన్ను కౌగిలించుకుని పైకెత్తుకున్నారు. అది నిజంగా నా మనసులో అలా నిలబడి ఉండిపోయింది. అయితే అటువంటి మనిషిని కోల్పోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంకొక విషయం, ఆయన నాకు ఇచ్చిన ఆదేశం నాకు గుర్తుంది. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో ఒక నేవల్ ఫంక్షన్ అయింది. దానికి ప్రధానమంత్రి గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రావడం జరిగింది. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారితో నేను తిరిగి వెళ్ళిపోవడానికి విమానం ఎక్కే ముందు రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి పక్కకు తీసుకెళ్ళి నా చేయి పట్టుకుని, పల్లవరాజు గారు మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంటు, దాని గురించి మీరు కృషి చేయాలి అని ఆదేశించటం అనేది నాకు ఒక ఇండెలిబుల్ మెమరీ. అది ఆయన ఇచ్చిన ఆజ్ఞని నేను పాటిస్తూ, ఆయన లేకపోయినా కూడా 9 నుంచి 14 వరకు కూడా నేను దాని గురించి, పోలవరం ప్రాజెక్ట్ రియలైజేషన్ గురించి నేను చేయవలసిన సిన్సియర్ ఎఫర్ట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద మ్యాన్, ద ఎవల్యూషన్ ఆఫ్ ద లీడర్, how open-minded he became. And every congressman will remember that ఆయన పెట్టిన లాస్ట్ కాంగ్రెస్ గాంధీ భవన్ మీటింగ్లో ఆయన ఇంట్రాస్పెక్టివ్ మీటింగ్ ఇట్ వాస్. ఆయన ఏమన్నారంటే, నేను ఒక రెబల్ లీడర్గా నేను ఎన్నో తప్పులు చేశాను, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కూడా చేశాను, నేను చేసిన తప్పులు ఎవరో చేయకూడదు అని ఆయన సంబోధించడం జరిగింది. ఆ విధంగా ఆయన ఎవాల్వ్ అయ్యారు. ఇది డెఫినెట్లీ హిజ్ లైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎవల్యూషన్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ లీడర్. మనందరికీ కూడా ఆదర్శ పురుషులుగా చిరస్థాయిగా ఉండిపోతానని చెప్తూ, మరి ఆయనకి జోహార్లు అర్పించుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.